ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనమును చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము పైనున్న వాటి అందే మన యొక్క చూపు, మన కనుదృష్టి నిలపాలని మరి ఒక పర్యాయం ఈ ఉదయకాలము ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అవును, అడుగు ప్రతివానికి కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. ఎవరిని వెతకాలి? ఈ లోక సంబంధంగా, మరి ఈ లోకములో ఉన్న వాటి పట్ల కాదు, కానీ మన కనుదృష్టి, మన చూపు, మన తలంపు, మన ఆలోచన పైనున్న వాటి వైపే ఉండాలి అని ప్రభు మరి ఒక పర్యాయం మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారముగా పిలువబడుతూ ఉన్నాం. మరి ఆయన సొత్తుగా మనలను ఏర్పరచుకున్నాడు. మరి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనకు విమోచన అనుగ్రహించి మన పాప బ్రతుకు నుంచి మనలను విడిపించి ఆయన జీవాన్ని మనలో ఉంచాడు. మన జీవము ఆయనలో దాచబడి ఉన్నది. ఇంకెందుకు మనకి భయం? ఇంకెందుకు మనకి దిగులు, చింత? మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది కనుక మనము పైనున్న వాటినే వెదకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ దినచర్యను ఆరంభించిన నీవు దేనిని వెదకడానికి సిద్ధపడుతూ ఉన్నావు? ఈ లోక సంబంధమైన వాటిని వెదకటానికి మరి ప్రయాసపడుతూ ఉన్నావా? పరుగులిడుతూ ఉన్నావా? మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప సొలొమోను రాజు, జ్ఞానవంతుడు, సూర్యుని క్రింద మనుషుడు మరి ప్రయాసపడుతున్న ఆ ప్రయాస అంతయు కూడా వ్యర్థమే, శూన్యమే. అవును, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారము. మనము పైనున్న వాటినే వెతకాలి. ఆనాడు మన పితరుడైన తండ్రి అయిన అబ్రహాము పైనున్న వాటి అందే వారి యొక్క మనస్సు నిలిపిన వారుగా ఉన్నారు. వారు ఎంతో ధనవంతులుగా ప్రభు వారిని ఆశీర్వదించాడు. జనములకు తండ్రిగా నిలబెట్టినప్పటికీ కూడా మరి ఎంతో మంది పనివాళ్ళు, 100 మంది మరి పనివాళ్ళు ఆ యొక్క అబ్రహాము గృహములో ఉన్నప్పటికీ ఎన్నో పొలాలు, ధన సమృద్ధి, బంగారం, ఐశ్వర్యం కొదువలేదు. అయినప్పటికీ కూడా నేను ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలి, ఇదే నా గృహం, ఇదే నా స్థిరమైన గృహం, ఇందులో నేను సుఖ నివాసము చేయాలి, ఎన్నడూ కూడా అలాంటి ఆలోచన చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పైనున్న వాటి వైపే వారి కనుదృష్టి, వారి మనస్సు, వారి ఆలోచన. అవును, మనము క్రీస్తుతో లేపబడిన వారము. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. కాబట్టి ఈ క్రింద ఉన్న వాటిలో, ఈ లోకములో ఏది వెతికినా అది వ్యర్థం, అది శూన్యం. అవును, మన యొక్క ఆలోచన, మన తలంపు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీ వైపే నా కన్నులెత్తుచున్నాను, నీ వలనే నాకు సహాయము, నీ వలనే నాకు ధైర్యము, నీ వలనే నాకు మరి అభయము అని ప్రభువుని మనము వేడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే బిడలుగా, క్రీస్తుతో లేపబడిన వారముగా మనము పిలువబడుతూ ఆయన చిత్తమును, ఆయన ఆజ్ఞను గైకొనే విధముగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలని ప్రతి ఉదయము కూడా ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. ఏమి వెతుకుచూ ఉన్నావు? ఏమి చూస్తూ ఉన్నావు? ఆయన అంటున్నాడు, పైనున్న వాటినే, అదే మనకు స్థిర నివాసం. ఎంతో మంది కోట్ల రూపాయలు వెచ్చించి మరి సుఖవంతమైన నివాసాలు ఏర్పరచుకొనినప్పటికీ ఆయన అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీవు సంపాదించినది ఏమవుతుంది? అవును కదా, దేని కొరకు నీ ప్రయాస, దేని కొరకు నీ తృష్ణ, దేని కొరకు నీవు మరి పరుగులు తీస్తా ఉన్నావు? ఆయన అంటున్నాడు, పైనున్న వాటినే నీవు వెతుకు, అదే నీకు స్థిరమైనది, అదే నీకు నిత్యమైనది, అదే నీకు శాశ్వతమైనది. మరి మన ముందున్న భక్తులు కూడా దేవుని కొరకు పైనున్న వాటిని వెతికేవారుగా వారి కుటుంబాలను, వారికి కలిగిన దానిని సమస్తాన్ని కూడా వారు ఎన్నడూ కూడా దానిపైన ఆశ, అదే నాకు స్థిరము అనే విధముగా వారు క్రీస్తుతో లేపబడిన వారుగా పిలువబడినారు కనుక పైనున్న వాటినే వెతికారు.
ఎన్నడూ కూడా ఈ లోక సంబంధమైనది నా సొంతం చేసుకోవాలి, ఇక్కడ ఈ లోకంలో నేను ఆస్తులు ధనాన్ని సమకూర్చుకోవాలి, ఎన్నడూ కూడా మరి మన ముందున్న భక్తులు అట్టి రీతిగా జీవించి ఈ రోజుకి కూడా వారి సజీవ సాక్ష్యాలు కొనియాడబడుతూ ఉన్నవి. అబ్రహాము సంతానముగా పిలువబడుతున్న మనము కూడా అబ్రహాము గుడారాలలోనే నివసించడానికి ఏ విధంగా ఇష్టపడినాడో, నీకు కలిగిన దానిలో నీవు సంతృప్తి కలిగి ప్రభు నీకు ఇచ్చిన దానిని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఎంతోమంది మనకు కలిగినది కూడా లేని దారిద్ర్యతలో ఉన్న వారికంటే నేను ఎంతో ఉత్తమము, ప్రభువా నీకు స్తోత్రం, నా ఆలోచన నా తలంపు పైనున్న వాటి వైపే నేను వెతుకుతూ ఉన్నాను అని దేవునికి విన్నవించుకో. క్రీస్తు మరి దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు, నీకు స్వస్థత ఇచ్చే దేవుడు, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. కాబట్టి ఈరోజు మొదలుకొని పైనున్న వాటినే వెదికే వారముగా మన స్థిర నివాసము మరి పరసంబంధమైనది కనుక ఈ లోకములో ప్రయాసపడుట మాని ప్రభుని స్తుతించు, ప్రభుని ఘనపరచు, ప్రభుని మహిమపరచు. ప్రభు చిత్తము ఏదై ఉన్నదో దానిని ఈ లోకములో నీవు జరిగించి ప్రభువు నామానికి మహిమను ఆరోపించు. మరి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువా నీ బిడలు నాయన, అవును ప్రభువా, అయా వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత తండ్రి కష్టపడి మరి ఆహారము తిని పండుకొని లేచుట వ్యర్థమే. అవును ప్రభువా తండ్రి, నీ ప్రియులు నిద్రించుచుండగా నీవు వారికి ఇచ్చుచున్నావు. అవును ప్రభువా, క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుమంటున్నావు. ఈ దినచర్యను ఆరంభించి ఈ ఆధునిక ప్రపంచంలో పరుగులు తీస్తున్న నీ బిడలతో మాట్లాడండి ప్రభువా. నీ సన్నిధిని ప్రభువా విడిచి, లేకపోతే నీ సన్నిధికి ప్రభువా ఇవ్వవలసిన ప్రాముఖ్యతను తగ్గించి ఈ లోకములో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారేమో, ఈ లోకములో వెతుకుతూ ఉన్నారేమో, ఈ లోకములో మరి ఎంతగానో పరుగులు తీస్తూ ఈ లోక సంబంధమైన వాటిని సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారేమో. అవును ప్రభువా, పైనున్న వాటి వైపే ఆనాడు మా పితరుడు తండ్రి నాయన అబ్రహాము గుడారములలోనే నివసించాడు. నేను ఒక విలాసవంతమైన భవనమును నిర్మించుకోవాలని ఎన్నడూ ఆలోచన చేయలేదు. ఎందుకంటే వారి స్థిర నివాసము పరలోకములో ఉన్నదని, పైనున్న వాటినే వెతికిన వారుగా ఉన్నారు ప్రభువా. అట్టి రీతిగా మా ముందున్న భక్తులు కూడా వారిని వారు వ్యయపరుచుకున్నారు. వారు కలిగిన సమస్తమును నీ మహిమ కొరకు విడిచిపెట్టారు ప్రభువా. తండ్రి, ఈ మాటలు విన్న నీ బిడ్డలు దేని కొరకు పరుగులు తీస్తున్నారో, పయనిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి. పైనున్న వాటి వైపే మా తలంపు, మా ఆలోచన, మా ఆశ. అవును ప్రభువా తండ్రి, యుగ యుగాలు నీతో జీవించే ఆ నిత్యత్వము కొరకే తండ్రి నాయన ఈ లోకములో మేము పరిశుద్ధత కలిగి నీ చిత్తాన్ని గాయకొనుటూ నీ వాక్యపు వెలుగులో ప్రభువా నీ సత్య వాక్యమును అనుసరిస్తూ నీకు మహిమను ఆరోపించే బిడ్డలుగా, ఈ లోకానికి వెలిగించే బిడ్డలుగా, ఈ లోకములో ప్రభువా నశించిపోతున్న ఆత్మలకు ప్రభువా నాయన మార్గదర్శకులుగా నీ రాజ్యమును ప్రభువా నడిపించడానికి నీ బిడ్డలను వాడుకొనండి ప్రభువా. ఈ ఉదయకాలము ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించండి, ధైర్యపరచండి. పైనున్న వాటి వైపే వారి ఆలోచన, వారి తలంపు తండ్రి నాయనా వారి ప్రయాసను ఉంచండి. నిబిడలు కలిగిన భారముల నుంచి, దుఃఖము నుంచి, రోగము నుంచి, సమస్య నుంచి యేసు శక్తి కలిగిన నామములో నిబిడలను విడిపించి ఆశీర్వదించమని, దినచర్య అంతట్లో నిబిడలకి నీ భద్రత, కృపాక్షేమాలు నీ బిడలతో ఉంచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీ ఘననామానికి ఆరోపించుకుంటూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. Praise the Lord. God bless you. Thank you.